హైదరాబాద్ నగరంలోని మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేశారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఏ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేశారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఏ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మరో ఏసీబీకి మరో అవినీతి అధికారి దొరికారు. ప్రస్తుతం అయితే 15 చోట్ల ఏసీబీ అధికారి ఇంట్లో 15 చోట్ల కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద మణికొండతో పాటు ఇతర ప్రాంతాలు, ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలతో పాటు ఇతర ఏదైతే అతనికి ఉన్నటువంటి స్థిర చరాస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే ల్యాండ్లు ఏవేవైతే ఇటీవల కాలంలో అతను కొనుగోలు చేసినటువంటి ల్యాండ్స్ కి సంబంధించి కావచ్చు, విధి నిర్వహణలో ఉండగా అతను చేసినటువంటి కార్యకలాపాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఆదాయము, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్, వీటన్నిటినీ కూడా సోదాల్లో భాగంగా గుర్తిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం శుక్రవారం నుంచి జరుగుతున్నటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో, మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా 15 బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు ప్రతి ఒక్క చోట కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏడీఈగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ ఏడీఈగా ఉన్నటువంటి అధికారి భారీగా కూడా 100 కోట్ల పైచులకు ఇప్పటికే నగదు భారీగా కూడబెట్టినట్టుగా ఆస్తుల రూపంలో, అలాగే తన కుటుంబ సభ్యులు, అలాగే ఇతర బంధువులు ఎవరెవరైతే ఉన్నారో వారి అందరి అకౌంట్ల మీద కూడా, అకౌంట్లకు సంబంధించి కూడా మొత్తం కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద లాకర్లు, ఇతర ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి దస్తావేజులు ప్రతి ఒక్క దాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, మణికొండ విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టిన వేళ ఎలాంటి ఆధారాలు బయటపడే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే అంబేద్కర్ నివాస్ ఏదైతే ఉందో మణికొండలోని, ఆ నివాసంలో ఉన్నటువంటి ఇంట్లో ప్రధానంగా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అక్కడతో పాటు మిగతా చోట్ల కూడా ఇతనికి సంబంధించినటువంటి స్థిర చరాస్తులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఆదాయానికి 100 కోట్ల దాకా ఏసీబీ అధికారుల లెక్కల్లో తేలినటువంటి 100 కోట్లు ఏదైతే ఉన్నాయో, ఆ 100 కోట్లకి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు, అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో, తన భార్య తరపు కావచ్చు, అలాగే తన తల్లిదండ్రుల తరపు కావచ్చు, ఈ ఆస్తులు ఎంత మేరకు ఉన్నాయి, విధుల్లోకి వచ్చిన తర్వాత తను ఏ మేరకు కూడబెట్టారు అన్న కోణంలో ప్రతిదీ కూడా డేట్స్ తో సహా అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలన్నిటినీ కూడా సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క దాన్ని కూలంకుషంగా పరిశీలించిన తర్వాత సోదాల్లో భాగంగా కొన్ని సీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బ్యాంక్ లాకర్లకి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం లోపు బ్యాంక్ లాకర్లకి సంబంధించి కూడా ఓపెన్ చేసి వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, 15 చోట్ల ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి ఏడీఏ కుటుంబ సభ్యులు మరియు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలలో అక్రమంగా సంపాదించుకుని కూడా పెట్టుకున్నవి ఎంతవరకు ఉండవచ్చు? ప్రస్తుతానికైతే ఆదాయానికి మించి ఆస్తులు, ఏదైతే తన ఆదాయం నెలవారీ జీతం ఎంత,
తాను కూడబెట్టినటువంటి ఆస్తులు ఎన్ని అన్న కోణంలోనే తన కుటుంబ సభ్యులతో పాటు బంధువులలో కూడా ఏకకాలంలో 15 చోట్ల కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే తాను తన కుటుంబ సభ్యుల్లో భాగంగా తన సంతానానికి సంబంధించినటువంటి బ్యాంకు వివరాలు, బినామీ అకౌంట్లు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా అన్న కోణంలో బినామీ అకౌంట్లకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, బంధువులలో ప్రతి ఒక్క చోట కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే 100 కోట్ల దాకా కూడబెట్టినటువంటి ఏడీఈ అధికారి, ఈ అధికారిని ఎలా ఏసీబీ అధికారులు గుర్తించారు, అలాగే ఈ సోదాలు ప్రధాన మోటో ఏంది, 100 కోట్లైనా 100 కోట్ల పైచులకి ఏమైనా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారా అన్న కోణంలో ప్రతి ఒక్కటి కూడా అతనికి సంబంధించినటువంటి ఆస్తులు, ఏదైతే తను కొనుగోలు చేసినటువంటి వస్తువులు, ఏదైతే వెహికల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్లాట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని కూడా ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు సోదాల్లో భాగంగా ప్రతి ఒక్క దాని వివరాలని కూడా సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఇళ్ళు, కార్యాలయాలు, అలాగే బంధువులతో పాటు ప్రతి ఒక్క చోట కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.